శ్రీమన్మహాభారతము 728వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 11వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కామ్యక వనములో భయంకరమైనటువంటి రాక్షస మాయ పాండవుల చుట్టూ చేరగానే పాండవుల యొక్క పురోహితుల వారు ధౌమ్యుడు రక్షోఘ్న మంత్రములు అనేటటువంటి వేదమంత్ర పఠనము చేత పాండవులు చూస్తూ ఉండగా ఆ రాక్షసమాయను నాశనము చేయగానే వెంటనే అక్కడ ఒక రాక్షసుడు యమునిలాగా కనపడ్డాడు. ఆ రాక్షసునితో మహాప్రాజ్ఞుడైనటువంటి ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు. కో భవాన్ కస్యవా కింతే క్రియతాం కార్యముచ్యతాం. నువ్వెవరివి, ఎవరికి సంబంధించినటువంటి వాడివి, ఏం పనితో ఇక్కడికి వచ్చావో చెప్పు అని అనగానే రాక్షసుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. అహం బకస్య వైభ్రాత కిర్మీర ఇతి విశ్రుత. నేను బకాసురుడి సోదరుడిని, నా పేరు కిర్మీరుడు అని అంటారు. నేను ఈ వనానికి వచ్చేటటువంటి మానవులందరినీ ఆహారముగా భుజిస్తూ ఉంటాను. అయితే మీరెవ్వరో చెప్పండి. ఇప్పుడు మీరే స్వయముగా నాకు ఆహారముగా నా దగ్గరికి వచ్చారు. మిమ్మల్ందరినీ యుద్ధములో జయించి హాయిగా భుజిస్తా అని ఆ రాక్షసుడు అనగానే ధర్మరాజు తన గోత్రనామాదులు, తమ సోదరుల యొక్క గోత్రనామాదులన్నింటినీ చెప్పి ఈ రకంగా అంటూ ఉన్నాడు. మేము రాజ్యభ్రష్టులమై ఇదిగో నా సోదరులతో, భీమ అర్జునాది సోదరులతో వనవాసం చేయటం కోసమని వచ్చాను. అందువల్ల ఆ వనవాసములో భాగంగా నీ నివాసమైనటువంటి ఈ కామ్యక వనాన్ని ప్రవేశించాము అని అనగానే కిర్మీరుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఈరోజు నా భాగ్యవశము వల్ల నా చిరకాల మనోవాంఛను దేవతలు పూర్తి చేస్తూ ఉన్నారు. నేను ఎప్పటి నుండో ఈ భీమసేనుడిని చంపాలి అని అనుకుంటూ ఆయుధం పట్టుకొని ఈ భూమి అంతటా తిరుగుతూ ఉన్నాను. కానీ ఇతను నాకు కనిపించలేదు. నా సోదరుడిని చంపిన భీమసేనుడు ఇప్పుడు చాలా కాలము తర్వాత నాకు లభించాడు. నా సోదరుడిని బకుడిని చంపాడు ఏకచక్రపురములో. అయితే అప్పుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి విద్యాబలాన్ని సంపాదించి నా సోదరుడిని చంపాడు. ఆ చంపినటువంటి ఆ బలము నిజానికి భీమసేనుడి శరీర బలము కాదు, బ్రాహ్మణ వేషములో ఉన్నటువంటి విద్యాబలము చేత నా సోదరుడిని చంపాడు. అంతేకాకుండా నాకు చాలా ఇష్టమైనటువంటి మిత్రుడైనటువంటి హిడింబుని కూడా ఈ దుర్మార్గుడే, ఈ భీముడే చంపాడు. అతని సోదరుని కూడా అపహరించాడు. అట్లా ఎప్పటి నుండో నాకు భీముడిని చంపాలి అని ఉన్నటువంటి ఈ వైరం ఇప్పుడు నేను తీర్చుకుంటా. ఇతని రక్తముతో నా సోదరుడైనటువంటి బకునికి పుష్కలంగా తర్పణం చేస్తా
అని కిర్మీరుడు అంటూ ఉన్నాడు అంటూ విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.